కవిత కమెంట్స్ పై ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా రియాక్షన్స్ వస్తున్నాయి. కవిత వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి కవిత వ్యవహారంపై స్పందించారు. వారే ఉన్నారు కూడా ఒకసారి చూద్దాము. ఆ బ్రేకింగ్ చూస్తున్నాము. అధికారం ఆస్తుల కోసం అన్నా చెల్లెళ్ల మధ్య గొడవ జరుగుతుంది అంటున్నారు ఎన్ఎం. కేసీఆర్ కుటుంబం ఉద్యమకారుల గొంతు కోసింది అంటున్నారు. ఉద్యమకారుల ఉసురు తగిలి కవిత కకావికలమైపోతోంది అంటూ ఎన్ఎం కమెంట్ చేస్తున్నారు. సొంత కుటుంబాన్ని మేనేజ్ చేసుకోలేని వ్యక్తి కేసీఆర్ అంటున్నారు ఆయన. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఇకపై నమ్మరు అంటున్నారు ఎన్ఎం. కేటీఆర్ కవిత ప్రజలకు ఇప్పుడు సరికొత్త సినిమా చూపిస్తున్నారు అంటున్నారు ఎన్ఎం. ఎన్ఎం ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఎంతోమంది ఉద్యమకారుల గొంతు కోసింది. ఆ గొంతు కోసిన పాపం కవితమ్మది కూడా. ఈరోజు కకావికలం అయిపోతూ ఉన్నారు కవితమ్మ. సొంత కుటుంబాన్ని మేనేజ్ చేసుకోలేని వ్యక్తి రేపు తెలంగాణను ఎట్లా పాలిస్తాడు? ఒకరి గొంతులు ఒకరు కోసుకోవడానికి సిద్ధమవుతున్నారు అంటే ఎటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం, ఎటువంటి వారికి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చిండ్రు అనేది ఈరోజు గల్లీలో రచ్చబండ దగ్గర ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారు. ఇంటి బిడ్డను కూడా సమాధానపరచుకోలేని వ్యక్తులు దేశాన్ని ఉద్ధరిస్తాము అని చెప్పి మళ్ళా కాంగ్రెస్ను ఓడించి మేము అధికారంలోకి వస్తామని చెప్పి ట్విట్టర్లో కూస్తూ ఉంటే జనాలు నవ్వుకుంటా ఉన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నేత ఇప్పుడు అధికారం కోసం వాటా పంచుకోవడానికి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది ఒక కొత్త సినిమాను చూపిస్తూ ఉంది కల్వకుంట్ల కుటుంబం. అన్నకు పెద్ద పాత్ర ఉంది, నాకు పాత్రే లేదు, నా భవిష్యత్తు ఏంది అని చెప్పి పోరాటం చేస్తుంది చెల్లెలు. కాబట్టి ఈ అధికార దాహంతో ఉంటున్న ఈ కుటుంబాన్ని ఇప్పుడు రాజకీయంగా సమాధి కట్టిండ్రు. 2023లో ఏ రోజు కూడా వీళ్ళను మళ్ళీ అధికారం పీఠంలో కూర్చోబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. చిట్చాట్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కవిత గారు చెప్పడం జరిగింది. అది కొత్తగా ఏంది చెప్పేది నాకు అర్థం కాలేదు. మొన్న ఎంపీ ఎలక్షన్స్లోనే మీరు చూస్తారు, బీఆర్ఎస్ అంతా సపోర్ట్ చేసినానికే బీజేపీ వాళ్ళు ఎంపీగా గెలిచారు. కేసీఆర్ లేనిదే కవిత కానీ కేటీఆర్ కానీ ఉండగలుగుతారా, రాజకీయాల్లో వాళ్ళు గెలవగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను. సొంత తండ్రి పైనే కేసీఆర్ పైనే కొట్లాడుతుందంటే మీరు ఒకసారి ఆలోచించాలి. దేనికి తగాదనేది ఆస్తుల కోసమా, మండలి చైర్మన్ గురించా అని చెప్పేసి. అధికారం కోసము సొంత వాళ్ళపైన కొట్లాడేటోళ్ళు ప్రజలకి ఏం న్యాయం చేస్తారని చెప్పి కూడా మీరు ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. కుటుంబ కలహాలు, ఆస్తుల పంపకాలలో గొడవలు మొదలై, ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిన పైసల్ని ఏ విధంగా పంచుకోవాలనో అనే ఇదిలో వాళ్ళు తగాదాలు పెట్టుకొని ఈరోజు తీసుకొచ్చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఏదో మాట్లాడినని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పటికి కూడా ఒక చేయి పైగానే ఉంటుంది తప్ప ఎప్పుడు కిందికి పడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఒక చరిత్ర ఉంది. కాబట్టి మీ ఇంటి కళాల తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీకి రుద్దడం ఏమాత్రం మంచిది కాదని చెప్పి సందర్భంగా కవిత గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి మీకు మాట్లాడే అర్హత లేదు, కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కూడా మీది కాదు. మీరు తగాదాలు పెట్టుకొని మీరు, మీ అన్న, తర్వాత మీ ఫాదరు, మీ బావగారు, మీ పంపకాలలోనే మా తేడాలుంటే మీకు ఎవరైనా సంబంధించిన వ్యక్తులను మధ్యవర్తులను పిలుచుకొని మీరు పరిష్కరించుకోండి తప్ప మీ తగాదాలు తీసుకొచ్చేసి మా కంటగట్టి మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మంచి ప్రజాపాలన అందిస్తూ ఉన్నాం.